అందరూ బైబిల్ గ్రంథాలు తెరిచి కొలస్సీ పత్రిక అపోస్తులుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రికలో నుండి 1-2 వచనాలను చదువుకుంటూ ముందుకు వెళదాం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయంలో 20వ వాక్యం నుండి 23వ వాక్యం వరకు ఉన్న దేవుని మాటలను నేను చదువుతాను. అందరూ శ్రద్ధగా వినండి. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుష్యుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా అవన్నీ వాడుకొనుట చేత నశించిపోవును. అట్టివి స్వేచ్ఛారాధన విషయములోను, వినయ విషయములోను, దేహ శిక్ష విషయములోను జ్ఞానరూపకమైనవని ఎంచబడుచున్నవే కానీ శరీరేచ్ఛ నిగ్రహ విషయములో ఏమాత్రమును ఎన్నిక చేయదగినవి కావు. మన యేసు ప్రభు వారు మన కొరకు కల్వరి శిలువలో కొరడా దెబ్బలను సహించారు, ముళ్ళ కిరీటపు బాధను భరించారు, ఉమ్మివేయబడ్డారు, ముఖం మీద ఆయనకు ఉమ్మివేశారు, అలాగుననే అవమానపరిచారు. ఇంకా శిలువ భుజం మీద పెట్టి గొలగొతా కొండ దగ్గరికి, కొండ మీదికి నడిపించుకుంటూ వెళ్ళారు. అక్కడికి వెళ్తే శిలువ మీద పరుండబెట్టి యేసు ప్రభు వారి కాళ్ళల్లో చేతుల్లో మేకులు కొట్టారు, పక్కలో పొడిచారు. యేసుక్రీస్తు వారికి వారు విధించిన శిక్ష అతి క్రూరమైనది, ఘోరమైనది. ఆనాటి రోమా సామ్రాజ్యంలోని సైనికులు, ఆనాటి అధికారులు యేసు ప్రభు వారికి వేసిన శిక్ష ఘోరాతి ఘోరమైనది. అందుకని ఆయన ఒకసారి నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావయ్యా అని కేకలు వేయడం జరిగింది, తండ్రిని వేడుకోవడం జరిగింది. అంటే దేవునికే, యేసయ్యకే ఎక్కువైన శ్రమ, ఆయనే తట్టుకోలేకపోయాడు ఆ శ్రమలో. నేను యేసయ్య శ్రమలన్నిటినీ అలా గుర్తు చేసుకుంటున్నప్పుడు నాకేమనిపించిందో చెప్పనా? మనమైతే మొదటి దెబ్బకే పోయేవాళ్ళమేమో. అసలు ఆ కొండ మీదికి వెళ్ళేవాళ్ళమా అని అనిపించింది నాకు. నిజమండి. ఆయన సిలువలో వ్రేలాడదీయబడాలి, రక్తాన్ని చెందించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆయన దేవుని కుమారుడు కాబట్టి వీటన్నిటిని తట్టుకొని ఆయన సిలువనెక్కి, ఆ కొండనెక్కి సిలువ మీద వేలాడాడు కదా. మనం అక్కడి దాకా వెళ్ళేవాళ్ళం కాదు. యెరూషలేములో పెట్టిన బాధలకే మనం పోయేవాళ్ళం, అక్కడితోనే మన చాప్టర్ క్లోజ్ అయ్యేది. కానీ ఆయన మన కొరకు పడిన బాధ, పడిన వేదన వర్ణనాతీతమండి. ఆయన దేవుని కుమారుడు అయ్యుండి, ఏ పాపము చేయని వాడయ్యుండి, ఏ అన్యాయము ఎరగని వాడయ్యుండి, పరిశుద్ధుడయ్యుండి ఎందుకలా శిక్షను అనుభవించాల్సి వచ్చిందంటే ఒకటే మాట ఉంది: పాపులను రక్షించుట కొరకు మనుష్య కుమారుడు లోకానికి వచ్చాడు. నశించిన దానిని వెదికి రక్షించుట కొరకు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. మనల్ని నిత్య జీవానికి తీసుకెళ్ళడానికై, మనలో ఉన్న పాపాన్ని తీసివేయుటకు ఈ లోకానికి వచ్చారు. కేవలం మన కొరకే పరలోకాన్ని విడిచిపెట్టి రావడం ఆయన చేసిన గొప్ప త్యాగమని చెప్పొచ్చు. పరలోకంలో ఆయనకు అత్యున్నత స్థానం ఉంది. ఆ మహిమను విడిచిపెట్టకూడదని ఆయన అనుకోలేదు. తను తాను రిక్తునిగా చేసుకొని ఈ భూమి మీదకి వచ్చి ఆఖరి బొట్టు వరకు తన రక్తాన్ని ఈ భూమి మీద కార్చి చిందించి ఆ రక్తంతో మనలందరినీ పవిత్రపరిచి పరిశుద్ధపరిచి
తన బిడ్డలుగా మార్చి ఇదిగో మనలను తన సన్నిధిలో నిలబెట్టి ఉన్నాడు. ఈ శ్రమంతా మన కొరకే, నీ కొరకే, నా కొరకే. యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు కాదు, మీ కొరకు ఏడవండి, మీ బిడ్డల కొరకు ఏడవండి. ఆయన సిలువను మోసుకొని వెళుతూ కూడా మన ఎడల, మన కుటుంబాల ఎడల, మన పిల్లల ఎడల ఆయన తన ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు. చూడండి, నా కొరకు ఏడవద్దు, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి. ఈ భూమి మీద ఆయన బ్రతికిన 33.5 సంవత్సరాలు ఆయన మానవ జాతిని విమోచించాలి, మానవ జాతికి విమోచనను అందించాలనేటటువంటి దృక్పథం, అనేటటువంటి హృదయపు తలంపు, ఆలోచనలు కలిగి ఆహర్నిశలు అదే ఆలోచన కలిగి, అదే ధ్యాస కలిగి తండ్రి పనుల మీద ఉంటూ తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ, తండ్రి అతన్ని నలుగగొట్టుటకు అప్పగించి ఉన్నాడు గనుక అతడు నలగొట్టబడ్డాడు, విరగొట్టబడ్డాడని. యేసు ప్రభు వారు మన కొరకు సిలువ వేయబడ్డారు. ఆయన మన కొరకు బాధలను భరించారు. ఆయన మన కొరకు రక్తాన్ని చిందించారు. చివరికి సిలువలో చనిపోయారు కదా. మధ్యాహ్నం 3 గంటలకి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని చెప్పి ప్రాణం విడిచారు కదా యేసు ప్రభు వారు. సమాధి చేశారు. తర్వాత 3వ దినమున తిరిగి లేచాడు. ఈ ప్రాణత్యాగం, ఈ రక్తం కార్చడం, పరలోకం నుండి భూమికి దిగి రావడం, ఇదంతా మన కొరకే. క్రిస్మస్ సందడి స్టార్ట్ అయింది కదా. క్రిస్మస్ దినాలు స్టార్ట్ అయ్యాయి. దాదాపుగా నెల ముందు నుండే అక్కడక్కడ సెమీ క్రిస్మస్లు ఏర్పాటు చేస్తూ ఉంటారు. స్టార్లు కట్టడం, చర్చి మీద లైట్లు వేయడం, ఇలా క్రిస్మస్ ఫీవర్ అంటారా దీన్ని, సీజన్, క్రిస్మస్ సీజన్ ఫీవర్ ఏదైనా చెప్పొచ్చు, స్టార్ట్ అయిందనమాట. ఈరోజు డేట్ అంత 22, 23, ఇంక 25 వచ్చిందంటే ఇంకా వేగంగా ఆ నెల మొత్తం క్రిస్మస్ హడావుడే ఉంటుంది. ఆ నెల మొత్తం క్రిస్మస్ హడావుడే. సెమీ క్రిస్మస్లని, ఇంకా రకరకాల క్రొత్త బట్టలని, అదని ఇదని, ఆ నెల మొత్తం క్రిస్మస్తోనే పోవాలి. యేసుక్రీస్తు లోకానికి వచ్చిన రోజుని, ఆ రోజున ప్రపంచమంతా యేసయ్య పుట్టినరోజును జరుపుకుంటారు. ఆయన ఈ లోకంలో పుట్టినందుకు ఆయనను అందరూ చేరి ఉత్సాహంగా, సంతోషంగా ఒక పండుగ వాతావరణంలో ఆయనను ఆరాధిస్తారు. నేను ఇందాక చెప్పాను కదా, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడని. అవునండి. పౌలు గారు ఏమంటారంటే, మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే. క్రీస్తు మన కొరకు చనిపోయాడు కదా, మనము కూడా చనిపోవాలంట క్రీస్తులాగా. మనము కూడా త్యాగం చేయాలంట యేసయ్యలాగా. అర్థమవుతుందా? వామ్మో, యేసులాగా మనం చనిపోవాలన్నా పాస్టర్ గారు? ఆ బాధలు మనం భరించగలమా అండి? ఇందాక మీరు చెప్పారు కదా, దెబ్బకు పోతామండి మనం. ఆ శ్రమలు, ఆ బాధలు, ఆ కష్టాలు మనం భరించలేమండి అంటారా? పౌలు గారు అంటున్నారు, యేసులాగా మీరు ఇతరుల కొరకు దెబ్బలు సహించాల్సినటువంటి అవసరం లేదు, కొరడా దెబ్బలను భరించాల్సిన అవసరం లేదు, కాళ్ళ చేతులలో మేకులు కొట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇలాంటి యేసు పొందినటువంటి దెబ్బలు, బాధలు, గాయాలు పొందాల్సినటువంటి అవసరం లేదు. మీరు దేని విషయంలో చనిపోవాలి అంటే, ఈ లోకము కొరకు నేను బ్రతకను, ఈ లోకానికి నేను వేరై, ఈ లోకముతో నేను వేరై దేవుని కొరకు ప్రత్యేకమైన జీవితాన్ని గడపడానికి ఈ లోక మూలపాఠముల విషయమై, లోక ఆచారాల విషయమై, లోక పద్ధతుల విషయమై, లోక మూఢనమ్మకాల విషయమై మనము చనిపోవాలట. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే అర్థం ఏంటి?
దేవుని పిల్లలమైన మనం లోకాచారాలతో లోక పద్ధతులతో సంబంధము పెట్టుకోకుండా ఉండాలి. ఈ విషయంలో మనం ఖచ్చితంగా దేవుని ఎదుట నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క అంటే ఈ ప్రపంచంలో ఉన్న అన్నిటి కొరకు పూర్వకాలమందు అనేక ఆచారాలు ఉండేవి. ఒక్కొక్క కులానికి ఒక్కొక్క ఆచారం. మన కులంలో పెళ్ళికి ఒక ఆచారం, చావుకు ఒక ఆచారం, దినానికి ఒక ఆచారం, అంతే కదండి. పుట్టినప్పుడు ఒక ఆచారం. ఇలా ప్రతి దానికి మన కులంలో కొన్ని ఆచారాలు ఉన్నాయి. మన కులంలో ఉన్న ఆచారాలే వేరే కులంలో ఉంటాయా? లేదు. వేరే క్యాస్ట్లోనికి వెళ్తే వాళ్ళ ఆచారాలు వేరు, వాళ్ళ పద్ధతులు వేరు, వాళ్ళ నమ్మకాలు వేరు, వాళ్ళ సిద్ధాంతాలు వేరు. ఇంకొక కులం గురించి ఇంకో క్యాస్ట్లోనికి వెళ్తే ప్రపంచంలో రకరకాల క్యాస్ట్లు ఉన్నాయి. ఒక్కొక్క క్యాస్ట్లో ఒక్కొక్క రకమైనటువంటి సిద్ధాంతాలు, ఒక్కొక్క రకమైనటువంటి పద్ధతులు. సరే, మనం మన క్యాస్ట్ వారితో కలిసి జీవిస్తున్నప్పుడు, లోకంలో కలిసి జీవిస్తున్నప్పుడు, సరే మన పక్కనున్నది ఏ క్యాస్ట్ అయినా క్రీస్తును తెలుసుకునని వారు, ప్రభును నమ్ముకునని వారు మన దగ్గరకు వచ్చి కొన్ని లోక ఆచారాలు, లోక పద్ధతులు, లోక నియమాలు మన చెవిలో చెబుతూ ఉంటారు. వాటిని మన శరీరంలో గుచ్చుతూ ఉంటారు. అప్పుడు మనం ఏం చేయాలి? అక్క, నేను ఈ లోకముతో సిలువ వేయబడి ఉన్నానని చెప్పగలగాలి. ఈ లోకం కోసం నేను చనిపోయానని చెప్పాలి. శరీర క్రియల విషయమై చనిపోయాను అని చెప్పాలి. ఈ లోక పద్ధతులు, సిద్ధాంతాలు, ఈ లోకాచారాల నిమిత్తమై నేను చనిపోయాను. ఇక మీదట నేను బ్రతుకుచున్నది క్రీస్తు కొరకే. క్రీస్తే నాలో జీవించుచున్నాడు. మిగిలిన ఈ జీవితం అంతా దేవుని కొరకేనని చెప్పగలుగుచున్నామా? హల్లెలూయా. ఈరోజు వాక్య సారాంశం అదే. ఆ స్థితికి మనం ఎదుగుతున్నామా? ఎదిగామా? ఆ స్థితికి మనం ఎదిగామా? ఎదుగుతూ ఉన్నామా? ఇంకెన్నాళ్ళు దేవుని ప్రజలమై ఉండి ఈ లోకంలో మనుష్యుల ఆజ్ఞలను, పద్ధతులను అనుసరించి బ్రతుకుదాం? దేవుడు ఎలా నడుచుకోవాలో, ఎలా మాట్లాడాలో, ఎలా ప్రేమించాలో, ఈ భూమి మీద అన్ని పరిస్థితులలో ఎలా ఉండాలో, ప్రతి పరిస్థితికి తగ్గట్టుగా దేవుడు మనకు తన వాక్యాన్ని అందించి ఉంచాడు. ఆయన నడవమన్న త్రోవలు ఒక విధంగా ఉంటాయి, కొన్నిసార్లు మనం నడిచే త్రోవలు ఇంకొక విధంగా ఉంటాయి. అప్పుడు దేవుడు ఎంతో బాధపడతాడు. మన విషయమై దేవుడు ఎంతో బాధపడతాడండి. అప్పుడు ఇలాగున దేవుడు నడవమన్న త్రోవలలో నడవకుండా, దేవుడు పాటించమన్నటువంటి ఆజ్ఞలను పాటించకుండా, మనుష్యుల పద్ధతులలో, ఈ లోక సంబంధమైన వ్యవహారాల్లో తలదూరుస్తూ దేవునికి తలనొప్పి పుట్టించేటటువంటి ఈ పరిస్థితి నుండి మనము వైదొలిగి, నేను దేవుని బిడ్డను, క్రీస్తు కొరకే జీవించుచున్నాను అన్నట్టుగా ఒక సైనికునిలాగా బ్రతకాలంట మనం. దేవునికి మహిమ కలుగునుగాక. అపోస్తుడైన పౌలు గారు అంటారు తిమోతితో, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె పోరాటం చేయి. మనమందరం క్రీస్తు సైనికులం. మన భారతదేశం చుట్టూ కూడా సైనికులు పహారా కాస్తూ ఉన్నారు. వేరే దేశాల వాళ్ళను తరిమేస్తూ ఉన్నారు. వాళ్ళు మన మీదికి రాకుండా ఎల్లప్పుడూ వారు మనల్ని కాపాడుచున్నారు. మనకు అర్థం అవ్వట్లా. ఏదో మనం లేస్తున్నాం, మన పనులు మనం చేసుకుంటున్నాం, మరలా సాయంకాలం పడుకుంటున్నాము. ఇదంతా ఏదో రొటీన్గా జరిగిపోతూ ఉంది. కానీ ఇంత క్షేమంగా, ఇంత సురక్షితంగా, ఇంత ఆనందంగా మనం బ్రతుకుతూ ఉన్నామంటే, మన దేశంలో మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే, దేశాన్ని ప్రేమించి, కుటుంబాలను లెక్క చేయకుండా, ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా
బ్రతికినన్నాళ్ళు దేశం కొరకే బ్రతుకుతాను, పోతే చనిపోతే దేశం కొరకు చనిపోతాను, ఆ చావులో విలువ ఉంది అని కొంతమంది సైనికులుగా మారి చలిని, వర్షాలను, ప్రతికూల పరిస్థితులన్నిటిని తట్టుకుంటూ మన చుట్టూ కాపలా కాస్తున్నారండి. వారికి నిండు మనస్సుతో నేను కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె, అంటే మన దేశాన్ని కాపాడుచున్న సైనికులు అన్నిటినీ, నేను ఇందాక చెప్పాను కదా ఏమని, కుటుంబాన్ని, జీవితాన్ని వాళ్ళు లెక్క చేయరు. యుద్ధానికి వెళ్తారు, వస్తారో రిటర్న్ వస్తారో రారో తెలియదు. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను సైనికులుగా పంపించి ఉన్నారు కదా. సైన్యములో చేరి ఉన్న ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులు, వాళ్లకు భార్య పిల్లలుంటే, ఆ కుమారుడు లేకపోతే తన భర్త సైన్యంలో డ్యూటీ చేస్తున్నప్పుడు ఇంటి దగ్గర ఉన్న భార్య, ఇంటి దగ్గర ఉన్నటువంటి తల్లిదండ్రులు నిత్యము భయంతో బ్రతుకుతూ ఉంటారు. ప్రతి ఫోన్ కాల్కి వారి గుండెల్లో భయం ఉంటుంది. ఎందుకంటే సైనికునిగా పనిచేయడం అంటే కత్తి మీద సాము లాంటిది. ఎప్పుడు ఏం జరిగిద్దో తెలియదు. అక్కడ ఏదైనా జరిగితే ఏ రకమైన ఫోన్ వచ్చిద్దో తెలియదు అన్నట్టు సైన్యంలోనికి పిల్లలను పంపిన తల్లిదండ్రులను, సైన్యంలో చేరిన వారి భార్యలు, పిల్లలు ఎల్లప్పుడూ ఒక రకమైనటువంటి భయముతో బ్రతుకుతూ ఉంటారు. ప్రభు అయిన యేసు నామములో వారికి నిత్యమైన క్షేమము కలుగునుగాక. హల్లెలూయా. మన దేశాన్ని కాపాడుచున్న సైనికుల కొరకు మనము ప్రార్థన చేయాలి. పరిపాలిస్తున్న అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. దేశ క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. మనముంటున్న మన దేశం మనకెంతో ముఖ్యం. మన భారతదేశం కొరకు నిత్యము ప్రార్థన చేస్తూ, భారతదేశంలో ఉన్న ప్రతి వారిని సోదరులుగా భావిస్తూ, భారతదేశ చట్టాలకు మనం లోబడుతూ, దేవుని ప్రేమలో కొనసాగుతూ, దేవుని కొరకు సైనికులుగా బ్రతకాల్సినటువంటి అవసరం ఉంది. మనలో ఆ త్యాగం, ఆ తెగింపు రావాలి. ఈ లోకం కొరకు మనం చనిపోవాలి. ఇంకా నేను బ్రతుకుచున్నది క్రీస్తు కొరకే. మనమందరం బాప్తిస్మం పొందాం కదండి, అందరం బాప్తిస్మం పొందాం కదా. బాప్తిస్మము అంటే మీకు ఎలా ఇచ్చారు నాకు తెలిసి, మీ అందరికీ బాప్తిస్మాలు నీళ్లలోనే ఇచ్చి ఉంటారు కదా. నీళ్లలోనికి తీసుకెళ్ళి, అమ్మా మారు మనసు పొందావా, ప్రభు కొరకు బ్రతుకుతావా, ఇంకా లోకంలోనికి వెళ్ళవుగా, పాపంలోనికి వెళ్ళవుగా అని మీ తీర్మానాలను అడిగి, మీరు చెప్పిన తీర్మానాన్ని బట్టి నీళ్లలో ముంచి ఉంటారు కదా. దానికి అర్థం ఏంటంటే, నీళ్లలో మునిగిపోతూ మనం సమాధి అవుతున్నట్టు. ఏ శరీరానికి మన పాత జీవితాన్ని ఆ నీళ్లలో సమాధి చేసి నీళ్లలో నుండి లేస్తాం కదా. పాత జీవితం సమాధి చేయబడి చేసేసి క్రొత్త జీవితంతో తిరిగి వచ్చినట్టు. ఇంకా మనం నూతన జన్మలోకి అడుగు పెట్టాం. ఏమండి, అర్థమవుతుందా? నూతన జన్మ. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ ఆ వ్యక్తి పరలోక రాజ్యంలోనికి వెళ్ళడంట. క్రొత్తగా జన్మించడం అంటే, నికోదేము అనుకున్నాడు, నేను నా తల్లి గర్భంలోనికి వెళ్ళి మరలా ఎలా బయటికి రాగలను అనుకున్నాడు. క్రొత్తగా జన్మించడం అంటే, ఈరోజు నుండి దేవుని కొరకు జీవించాలి. నేను ఈ లోకం కొరకు, లోక ఆచారాల కొరకు నేను ఇక మీదట జీవించను. ఇక మిగిలి ఉన్న నా జీవితం అంతా నేను ప్రభు కొరకే జీవిస్తానని తీర్మానం చేసుకొని, ఆ తీర్మానానికి తగ్గట్టుగా బాప్తిస్మము పొందుకొని, పాత జీవితాన్ని నీళ్లలోనే సమాధి చేసి నూతన జీవితంతో లేపబడిన వారమై లోక మూలపాఠములకు సిలువ వేయడం అంటే అదే. లోకాచారాలన్నింటినీ, లోక పద్ధతులన్నింటినీ, లోకంలో ఉన్న మూఢనమ్మకాలన్నింటినీ నీళ్లలో వదిలేసి మంచి క్రొత్త జీవితంతో లేపబడి మనము ఆ క్రొత్త జీవితాన్ని కొనసాగించాలి. హల్లెలూయా. ఇది వాక్యం యొక్క వివరణ అండి.
మన కొరకు మనం చనిపోయినప్పుడు మిగిలి ఉన్నటువంటి మన జీవితం దేవుని కొరకే. ఇప్పుడు మనం దేవుని కొరకు లేపబడి ఉన్నాం. ఇంకా మనం జీవించాల్సింది ప్రభు కొరకు. మన మెదడు, మన నోరు, మన కళ్ళు, మన నాలుక, మన శరీరంలోని అణువణువు, మన కాళ్ళు, టోటల్గా మన ప్రాణాత్మ శరీరం ఇక మీదట పని చేయాల్సింది ప్రభు కొరకు. అవునండి, ఈ శరీరం అంతా ఇక మీదట దేవుని కొరకు పని చేయాలి. మన మిగిలిన జీవితకాలం అంతా మనం దేవుని కొరకు నడుచుకోవాలి, దేవునిలాగా నడుచుకోవాలి. ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ పద్ధతులు, ఏ ఆచారాలు ఇవి మనలను శాశ్వత రాజ్యంలోనికి తీసుకెళ్ళలేవు. వాటిని మనం పాటించడం వల్ల దేవుని ఎదుట దోషులమవుతామే తప్ప నిర్దోషులుగా మనం మార్చబడలేము. అందుకనే మనమందరం ప్రభువును ఎరిగి ఈ లోక మూలపాఠముల విషయమై మనము మృతి పొందాం కాబట్టి ఇక మీదట క్రీస్తు కొరకు బ్రతుకుదాం, ఆయన ఆజ్ఞలను పాటిద్దాం, ఆయన కొరకు బ్రతుకుదాం, ఆయనలాగే బ్రతుకుదాం. దేవునికి మహిమ కలుగునుగాక. చివరి దినాల్లో ఉన్నామండి. అపోస్తుడైన పౌలు గారు ఎఫెసీ ఎఫెసీ సంఘానికి పత్రికను రాస్తూ ఒక మాట అంటాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వాక్యంలో, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి. దేవునికి మహిమ కలుగునుగాక. లోక మూలపాఠముల విషయమై చనిపోయాం కదా. ఇంకా లోక పద్ధతులు, లోక ఆచారాలు కాదు. ఇక మన ముందున్నది దేవుని మాటలు, దేవుని ఆజ్ఞలు, దేవుని పద్ధతులు, దేవుడు నియమించిన శాసనాలు, దేవుని ధర్మ విధులు. వీటి ప్రకారం మనం నడుచుకోవాలి కదా. ఖచ్చితంగా నడుచుకోవాలండి. కారణం ఏంటంటే, ఏ లోకంలో మనం బ్రతుకుతూ ఉన్నామో ఈ లోకం పూర్తిగా చెడిపోయింది. ఈ లోకంలో ఉన్న మానవుని పద్ధతులు ఎలా ఉన్నాయో తెలుసా? పూర్తిగా చెడిపోయినవి. అవి పాటిస్తే ఇంకా మనలను చెడిపేస్తాయి. అవి ఈ లోకంలో ఉన్న మనుషులు ఎలా ఉన్నారో చెప్పనా? పూర్తిగా చెడిపోయిన వారై ఉన్నారు. వారి ఆలోచనలు మొదలుకొని క్రియలు అన్నిటినీ సమస్తము చెడిపోయినవే. అన్ని విషయాలలో మానవుడు చెడిపోవడం వల్ల లోకం కూడా చెడిపోయినట్టుగా అయిపోయింది. కాబట్టి చెడిపోయిన ఈ సమాజంలో ఈ లోక మాలిన్యం మనకు అంటకుండా మనం కాపాడుకోవడమే గొప్ప విషయం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు లోకం చెడిపోయింది, లోకంలో ఉన్న మనుషులందరూ చెడిపోయారు. కానీ గొప్పతనం ఏమిటంటే, ఈ లోక మాలిన్యము మనకు అంటకుండా మనల్ని మనము కాపాడుకోవడమే గొప్పతనం అండి. హల్లెలూయా, హల్లెలూయా. అవును, దేవుని ఎదుట మంచి భక్తి, దేవుని ఎదుట దేవుడు కోరుకున్నటువంటి, దేవుడు మెచ్చినటువంటి ఆ చక్కటి భక్తి ఏంటో తెలుసా మీకు? దేవుని ఆజ్ఞలన్నీ పాటిస్తూ ఈ లోక మాలిన్యము మనకు అంటకుండా కాపాడుకోవడమేనంట దేవుడు కోరుకున్నటువంటి మంచి భక్తి. ఎక్కడుందో ఆ మాట చూడండి, బైబిల్ గ్రంథంలో పత్రికలలో రాయబడి ఉంటుంది. యాకోబు పత్రిక 1:27 చూడండి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా, అర్థమవుతుందా? అంటే దేవుని ఎదుట మంచి భక్తి ఏదనగా, దేవుడు కోరుకొనిన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించడం. దేవుడు అది కూడా చూస్తూ ఉన్నాడు. దేవుని ఎదుట నిజమైన భక్తి ఏంటి అంటే,
దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో ఏం చేయాలి? ఆదుకోవాలి. మనం ఆదుకుంటామా? దిక్కులేని పిల్లలంటే మనకు చిన్న చూపు, విధవరాండ్రంటే మనకు చిన్న చూపు. అవును కదండి? వాళ్ళంటే మనకు చిన్న చూపు, లెక్క కూడా చేయం వాళ్ళని. మనం లోక మూల పాఠముల విషయం చనిపోయిన వారమైతే మనం ఏం చేస్తామంటే విధవరాండ్రను ప్రేమిస్తాం, దిక్కులేని పిల్లలకు అండగా నిలబడతాం, వారికి తోడుగా నిలబడతాం. భక్తిలో ఇదొక భాగం అన్నమాట. దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తిలో భాగం ఇదొకటి. రెండవది ఏంటంటే ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకోవడమే. నేను చెప్పాను కదా ఇందాక, దినములు చెడిపోయాయి, మనుషులు చెడిపోయారు. మనుషులు చెడిపోవడం వల్ల లోకమంతా చెడిపోయింది. మన చుట్టూ చెడు ఆవరించి ఉంది, చుట్టూ చెడు కమ్ముకొని ఉందండి. మన చుట్టూ మంచితనం కనబడట్లా, చుట్టూ చెడుతనమే ఉంది. ఇలాంటి చెడుతనము ఆవరించిన సమాజంలో లోకంలో ఉన్న ఏ చెడుతనము మనకు అంటకుండా మనల్ని మనం కాపాడుకోవడమే. దేవునికి మహిమ కలుగునుగాక. మంచి బట్టలు వేసుకొని బయటకు వెళ్తారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మంచి బట్టలు వేసుకొని బయటకు వెళ్తారు. ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారా? దుమ్ము ధూళిలో ఎక్కడ పడితే అక్కడ కూర్చునే చోటు బాగుందా అని చూస్తారు. మంచి చైర్, మంచి ప్లేస్ కదండి. ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటే బట్టలు నలిగిపోతాయి, మళ్ళీ మురికైపోతాయి బట్టలు. మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది, ఉతకడానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది, బట్టలను ఉతకడానికి శ్రమ పడాల్సి వస్తుంది అని ఒంటి మీద వేసుకునేటటువంటి బట్టలనే ఎంతో భద్రంగా కాపాడేటటువంటి గుణం మనది. అలాంటి మనము బట్టలను కాపాడినంత మంచిగా మన ఆత్మను కాపాడుకోం. మనం అక్కడే బాధ దేవునికి. బట్టలను చాలా జాగ్రత్తగానే కాపాడుతాం, కానీ మన ఆత్మను గాలికి వదిలేస్తాం. భక్తిలో నిజమైన భక్తి ఏంటంటే ఈ లోక మాలిన్యం మనకు అంటకుండా, ఎవరికి అంటకుండా, నీ హృదయానికి అంటకుండా, నీలోకి రాకుండా, నీ హృదయంలోనికి వెళ్ళకుండా, నీ తలంపులలోనికి వెళ్ళకుండా నిన్ను నీవు కాపాడుకోవాలి. దేవుడు అప్పుడు నన్ను ఆయన ఖచ్చితంగా మెచ్చుకుంటారు. మనం దానికోసమే కదా సిలువ వేయబడ్డాం, దానికోసమే కదా మనం చనిపోయింది, బాప్తిస్మం పొందాం. ఇంకా అవి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మనకి. దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు. గమనించారా? ఇక్కడ సమయాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా పరిగణలోనికి తీసుకోవాలి. దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్కాలంలో ప్రతి క్షణం, ప్రతి నిమిషం మనం కష్టపడవలసినటువంటి అవసరం ఉంది. ప్రతి నిమిషాన్ని, ప్రతి క్షణాన్ని మనం చక్కగా గడపాల్సినటువంటి, సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చక్కగా సద్వినియోగం చేసుకోవడం అంటే ఈరోజు శనివారం కదా, మీరు ఉదయాన్నే లేచారు, వంట చేసుకున్నారు, కాస్త తిన్నారు, మధ్యాహ్నం తినడానికి క్యారేజ్లో కొంత పెట్టుకున్నారు, బాటిల్ నీళ్లు నింపుకున్నారు, వెళ్ళారు పనికి, మరలా వచ్చారు, చక్కగా రెడీ అయ్యారు, మళ్ళా వంట చేసుకున్నారు, దేవుని మందిరానికి వచ్చారు, వెళతారు, భోజనం చేస్తారు, పడుకుంటారు. హల్లెలూయా. భలే గడిపారు కదా. ఈరోజు అసలు ఎక్కడ టైం వేస్ట్ అవ్వలేదు కదా. నేను కూడా ఈరోజు చాలా బిజీగా గడిపాను. మీరు ఎక్కడ బిజీగా కష్టపడ్డట్టు కనబడలేదే. నా బిజీ మొత్తం ఎక్కడ ఉంటుందంటే ఇంట్లోనే ఉంటుంది. నా వర్క్ మొత్తం, నా పని మొత్తం బయట కనబడదన్నమాట. బైబిల్లో అనేక క్రొత్త విషయాలు నేర్చుకోవడానికి, అలాగనే ఇంకా అనేక క్రొత్త విషయాలు నేర్చుకోవడానికి ఈరోజంతా నేను కూడా శ్రమపడ్డాను. ఈరోజు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చాలా క్రొత్త విషయాలు కూడా నేర్చుకున్నాను ఈరోజు దేవుని సన్నిధిలో.
దానియేలు గ్రంథంలోని ఆ ధ్యానాల గురించి ఒక బుక్ ఉంది నా దగ్గర. దాన్ని చదివినప్పుడు దేవుడు అవి చదివిన విషయాలే, గుర్తున్న విషయాలే, అనేక క్రొత్త విషయాలను మరలా గుర్తు చేశాడు. చాలా హ్యాపీగా ఉంది. కొందరు ఏం చేసి ఉంటారు, ఉదయాన్నే లేచి ఏం పని పాట ఉండదు, 4 రౌండ్లు అలా వేసి ముఖం కడుక్కొని టిఫిన్ చేసి మరలా బజారుకి వెళ్ళి, లేకపోతే వాళ్ళతో వీళ్ళతో కూర్చొని ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లని పెట్టుకొని మరలా మధ్యాహ్నం భోజనం చేసి కాసేపు పడుకొని తర్వాత మరలా లేచి బజార్లోకి వెళ్ళి కూర్చొని వంట అయ్యే స్థితికి ఎప్పుడు కూర్చోవడమే. నువ్వు బ్రతకడానికి ఈ దినమున ఏం సంపాదించావు నాయన, ఏం చేసావు ఈ దినమున? కష్టపడి సంపాదించిన నీ కష్టార్జితం ఏది? ఏం కష్టపడరు. ఇలాంటి వాళ్ళు లేడీస్ ఉన్నారు, అలాగనే జెంట్స్ కూడా ఉన్నారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఇంకా ఏం పని పాట లేనట్టుగా ఇప్పుడు ప్రతి వాని చేతిలో ఉన్నది ఒక సెల్ ఫోన్. ఆ వీడియోలు చూసుకోవడం, గేములు ఆడుకోవడం, లేకపోతే వేరే వాళ్ళకి ఫ్రెండ్స్కి వాళ్ళకి ఫోన్ చేసి ఏం పని పాట లేకుండా మాట్లాడడం, చాలా సమయాన్ని వృధాగా పోగొట్టుకుంటున్న వాళ్ళు ఉన్నారు. వేరే దేశాల్లో 1 గంటను కూడా వేస్ట్ పోనీయరు. అమెరికా లాంటి దేశాలు ఎందుకు బాగుపడుతున్నాయంటే వాళ్ళకు టైం సరిపోదు. ఒక దినానికి మనకి 24 గంటలు ఉన్నాయి కదా, అబ్బో ఇన్ని గంటలా ఒక దినానికి అనుకుంటాం మనం. వాళ్లకు ఇంకొక 4 గంటలుంటే బాగుండేది అనుకుంటారు. దినానికి 30 గంటలుంటే బాగుండేది అనుకుంటారు వాళ్ళు. ఒక్కొక్క గంటకు వాళ్లకు సంపాదన పెరిగిద్ది ప్రతిదినం. అలా కష్టపడతారు వాళ్ళు. మన భారతదేశంలో ఏమో సోమరితనం ఎక్కువ, టైం పాస్ అవ్వదు కొంతమందికి. ఎక్కడికి వెళ్ళావన్నా ఏదో టైం పాస్ అవ్వట్లేదండి, అటు తిరిగి వచ్చాను. ఇది మన పరిస్థితి. అమెరికా లాంటి దేశాల్లో ఎలా ఉంటుందో చెప్పనా? రెగ్యులర్ జాబ్ ఒకటి ఉంటుంది, పార్ట్ టైం జాబ్ ఒకటి ఉంటుంది. అంటే అర్థమైందా? రెగ్యులర్ జాబ్ అంటే రోజు చేసే జాబ్ మామూలుగా. ఖాళీ టైంలో పార్ట్ టైం జాబ్. ఇప్పుడు ఉదాహరణకి ఉదయం 9 గంటల నుండి 5 గంటల వరకు జాబ్ ఉందనుకోండి, ఇంటికి వస్తాడా? ఇంకా ఇంట్లో భార్య పిల్లలతో టీవీ పెట్టుకొని సెల్ ఫోన్ చూస్తే అలా టైం గడిపేరు వాళ్ళు. ఒక అర్ధగంట లేకపోతే 1 గంట కొంచెం ఫ్రెష్ అప్ అవుతారు. మరలా 6 గంటల నుండి 9 గంటల వరకు పార్ట్ టైం జాబ్. కొంత సంపాదన వస్తుంది వాళ్ళకి. ఇలాగున వాళ్ళు టయాన్ని వేస్ట్ చేసుకోకుండా టయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. టయాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళకి టైం చాలదు. టయాన్ని సద్వినియోగం చేసుకోకుండా టైం పాస్ చేసేవారికి టైం ఎక్కువైనట్టుగా అనిపిస్తుంది. దేవుని పిల్లలమైన మనం దేవుడు మనకిచ్చిన 24 గంటల్లో దేవుని కొరకు కొంత సమయం, కుటుంబం కొరకు కొంత సమయం గడపాల్సిన అవసరం ఉంది. దేవునికి ఇవ్వండి. మీ కుటుంబం కొరకు గడిపే టైం కుటుంబం కొరకు ఇవ్వండి. టోటల్గా ప్రతి గంటను, ప్రతి నిమిషాన్ని మనం సద్వినియోగం చేసుకునే ప్రజలముగా ముందుకు సాగుదుముగాక. వేస్టుగా వాళ్ళలో వీళ్ళలో త్రాగుబోతు విందుల్లో, ఆ విందుల్లో, ఈ విందుల్లో, ఆ పార్టీల్లో, ఈ పార్టీల్లో మనమైతే ఈ లోకం యొక్క మూల పాఠముల విషయమై మృతి పొంది ఉన్నాం కదా. అలాంటి చోట్ల మనకేం పని? అలాంటి వారి దగ్గరికి మనం ఎందుకు వెళ్తాం? నిజమా కాదండి? అవును, మనం కూడా కొన్నిసార్లు రాంగ్ స్టెప్స్ వేస్తున్నాం. ఎక్కడైనా ఎగురుతున్నారంటే కాసేపు వెళ్ళి చూసి వస్తాం. అక్కడ మనం ఎక్కడైనా పెద్ద సౌండ్ వినబడుతుందంటే చుట్టూ మనమే ఉంటాం. అక్కడ కుర్చీలు వేసుకొని కూర్చొని కళ్ళు ఆర్పకుండా చూస్తూ ఉంటాం. అరే అలా ఎగరడం తప్పురా అని అనం. మరుసటి రోజు అనుకుంటారు భలే ఎగరేటరు వాడు, భలే డ్యాన్స్ చేశాడు వాడు. సరే, వాడేదో చేశాడు, వాళ్ళేదో చేశారు, మనకు అక్కడేం పని కదా, మనకు అక్కడేం పని?
అదేంటండి ఎలా అంటారు? ఇప్పుడే కదా మన వాక్యం విన్నది. బాప్తిస్మం పొందిన నీవు ఇంకా పాత పనులు చేయను, లోకాచారాల ప్రకారం బ్రతకను, ప్రభు కొరకే బ్రతుకుతానని అప్పటి వరకు జీవించిన జీవితాన్ని, ఆచారాలన్నింటినీ నీళ్ళలో సమాధి చేసావు కదా. మరలా పాత జీవితంలోనికి వెళ్ళడం ఎందుకు? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. టయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ లోక మాలిన్యం అనేది మనకంటకుండా ప్రతి క్షణం మనల్ని మనం కాపాడుకుంటూ భద్రంగా ఒక మాట చెప్పనా, అన్నిటిలో మనకు ఎవరి భయం ఉండాలంటే దేవుని భయం ఉండాలండి. దేవుని భయం ఉంటే మనం వెళ్ళకూడని చోట్లకు వెళ్ళాల్సిన స్థలానికే వెళతాం. మాట్లాడాల్సిన మాటలే మాట్లాడతాం, మాట్లాడకూడనివి మాట్లాడాం, చేసే పనులే చేస్తాం, చేయకూడనివి చేయం. భయం లేనప్పుడు, దైవ భయం లేనప్పుడు, పిల్లలకు తల్లిదండ్రుల భయం లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా మామూలుగా ఉండదు వాళ్ళ లెక్క, ఏదైనా చేస్తారు వాళ్ళు. అదే పిల్లలకు తల్లిదండ్రుల భయం, దాంతోపాటు దైవ భయం ఉంటే తల్లిదండ్రుల మాటను మించిపోరు పిల్లలు. మనకు కూడా దైవ భయం ఉంటే దేవుని మాటను ఏ సందర్భంలోనూ మనము మించిపో. కాబట్టి ఒక సేవకునిగా మీ విషయమైన అభిలాష ఏంటంటే ఈ లోక మూల పాఠముల విషయమై మనం చనిపోయాం, ఈ లోకం విషయమై అలానే ఉండాలి. మనం బ్రతుకుచున్న జీవితం ఇది క్రొత్తది, యేసు రక్తంలో కడగబడింది. పాత జీవితం పోయింది, మనలో నుండి తీసివేశాడు దేవుడు. ఈ క్రొత్త జీవితాన్ని మనకు ప్రసాదించిన దేవుని కొరకే ఈ జీవితాన్ని గడపాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన కొరకు గడిపే ఈ క్రమంలో మనుష్యుల ఆజ్ఞలు, మనుష్యుల పద్ధతులు, వీటన్నిటినీ త్రోసివేసి దేవుని కొరకు నమ్మకంగా బ్రతికి దైవ కృపకు పాత్రుల మగుదుముగాక. దేవుడి మాటలను దీవించునుగాక.